అది ఎవరి భూమి అయితేనేం నా కంటికి నచ్చింది, అది నా సొంతం కావాలనుకున్నాడేమో కానీ అనుకున్నది అక్షరాల ఆచరణలోకి తీసుకొచ్చారు. కలసపాడు మండలం తెల్లపాడు గ్రామ పంచాయతీ దూలంవారిపల్లి గ్రామానికి చెందిన మీసాల పెద్ద అంకన్న, చిన్న ఓబులమ్మ అనే వృద్ధ దంపతులకు 0.46 సెంట్ల రిజిస్ట్రేషన్ పట్టా భూమి మాత్రమే కలదు. అయితే అదే గ్రామానికి చెందిన మీసాల చిన్న అంకన్న కొడుకు అంకాలు, పెద్ద అంకన్న కొడుకు గోని అంకన్నల కన్ను ఈ భూమిపై పడింది. అనుకున్నదే తడవుగా దేవతగా పూజించే ఓ వేప చెట్టు దగ్గరకు రోడ్డు పేరుతో వృద్ధ దంపతుల అనుమతి తీసుకోకుండా పట్టా భూమిలో ఏకంగా మట్టి తోలారు. బోరును కూడా పూడ్చివేశారు. నా భూమిలో మీరు మట్టి ఎలా తోలుతారు అని అడిగితే మాపై దాడి చేసి కొట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పొలంలో ఎక్కడ కనిపించినా ట్రాక్టర్తో తొక్కించి చంపుతానని, శవం కూడా కనిపించకుండా చేస్తానని బెదిరింపులు చేశారని వాపోయారు. తనకు 4 ఆడపిల్లలు కలరని, వారు వస్తే వారిని చంపేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని, నా భూమిలో దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని, ఇందులో రోడ్డు ఉందా అని తహసీల్దార్కు దరఖాస్తు చేయగా సర్వేయర్ వచ్చి సర్వే చేసి ఇందులో ఎలాంటి రోడ్డు లేదని, ఇది పెద్ద అంకన్న భూమి అని తేల్చి తహసీల్దార్కు నివేదిక ఇవ్వగా రికార్డులు పరిశీలించి మాదే అని సర్టిఫికేట్ ఇచ్చారని, అడ్డం వచ్చిన వారిపై కేసులు పెట్టమని చెప్పగా కలసపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నెల దాటినా ఇంతవరకు పోలీసులు న్యాయం చేయలేదన్నారు. రోజు పోలీస్ స్టేషన్కు తిరుగుతున్నా వారిలో కనికరం లేదన్నారు. వారి నుండి తనకు, తన భార్యకు, అల్లుళ్లకు, కుమార్తెలకు ప్రాణహాని ఉందని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తనకు ప్రాణరక్షణ కల్పించి నా భూమిలోకి వారిని రానియకుండా చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆల్ ఇండియా మానవ హక్కుల సంఘం కార్యదర్శి ఫణిరావు వృద్ధ దంపతులను పరామర్శించారు, భూమిని పరిశీలించారు.